హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు స్కిన్ లైటనింగ్ హోమ్ మేడ్ సోప్ చూపించబోతున్నానండి. ఈ సోప్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుందండి. స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని లైటన్ చేస్తుంది. ఈ స్కిన్ లైటనింగ్ హోమ్ మేడ్ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. సోప్ ప్రిపేర్ చేయడానికి నేను పియర్ సోప్ తీసుకున్నానండి. మీరు గ్లిజరిన్ సోప్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే సోప్ బేస్లు కూడా అవైలబుల్ ఉంటాయండి. ఆన్లైన్ లో సోప్ బేస్లు కూడా అవైలబుల్ ఉంటాయి. సోప్ బేస్ తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా గ్లిజరిన్ సోప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పియర్ సోప్ తీసుకున్నానండి. ఈ సోప్ ని గ్రేటర్ సాయంతో బాగా తురుముకోవాలి. ఈ సోప్ ని చిన్న చిన్న పీసెస్ కింద కూడా చేయొచ్చండి. తురుముకుంటే తొందరగా మెల్ట్ అవుతుందని చెప్పి నేను తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్నా పర్వాలేదు, లేదు అంటే మీరు పీసెస్ కింద చేసుకున్నా పర్వాలేదు. పీసెస్ కింద చేసుకునేటట్టయితే చిన్న చిన్న పీసెస్ చేయాలండి. తురిమిన సోప్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మెల్ట్ చేయాలండి. డబల్ బాయిలింగ్ మెథడ్లో కానీ ఓవెన్లో కానీ పెట్టి హీట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ డబల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. స్టవ్ హై ఫ్లేమ్లో ఉండాలండి. వాటర్ బాయిల్ అవుతుండగా ఈ బౌల్ని పెట్టాలండి. బౌల్ పెట్టిన తర్వాత స్పూన్తో కలుపుతూ ఉండాలండి. సోప్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి. సోప్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులో మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేయాలండి. లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లికోరస్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ 1/2 pinch టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ గ్రామ్ ఫ్లోర్ అండి. గ్రామ్ ఫ్లోర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. రైస్ ఫ్లోర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ లాస్ట్లో కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. నేను పతంజలి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ని ఫస్ట్ గ్రీస్ చేసుకోవాలి. నేను కోకోనట్ ఆయిల్ వేసి బాగా గ్రీస్ చేస్తున్నాను. బౌల్ని గ్రీస్ చేసుకోవడానికి కోకోనట్ ఆయిల్ కానీ వాజిలిన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేశానండి. ఈ సోప్ని బౌల్లోకి వేసుకోవాలి. ఈ సోప్ చాలా తొందరగా గట్టిపడిపోతుందండి. స్టవ్ మించి తీయగానే వెంటనే బౌల్లోకి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బౌల్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. సోప్స్ రెడీ అయిపోయాయండి. బౌల్కి ఆయిల్ రాసాం కాబట్టి సోప్ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇందులో మిల్క్ పౌడర్ వేసామండి. మిల్క్ పౌడర్ స్కిన్ లైటన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుందండి. టర్మరిక్ పౌడర్లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. రైస్ ఫ్లోర్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుందండి. అలాగే స్కిన్ని లైటన్ కూడా చేస్తుంది. లికోరస్ పౌడర్ స్కిన్ని లైటన్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. గ్రామ్ ఫ్లోర్ న్యాచురల్ క్లెన్జర్లా పనిచేస్తుందండి. స్కిన్ని లైటన్ చేస్తుంది. ఈ సోప్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుందండి. డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. అలాగే స్కిన్ని లైటన్ కూడా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.